అందరూ మిమ్మల్ని అవమానిస్తున్నారా? హాయ్, దిస్ ఇస్ ఝాన్సీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. పట్టు వదలని బట్టి విక్రమార్క అని ఒక సామెత ఉంది. అంటే ఏంటంటే, దాని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక విషయంలో ఏదైనా ఫెయిల్ అయినప్పుడు మరలా దాన్ని ట్రై చేసి అది సాధించేంత వరకు వదిలిపెట్టకూడదు. ఆ పట్టుదల అనేది ప్రతి మనిషిలోనూ ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి పట్టుదల ఎవ్వరికీ లేదు. అందరికీ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. కొంతమంది వాళ్ళు పొందిన అవమానాల్ని తలుచుకొని ప్రయత్నాల్ని విరమించుకుంటున్నారు. మరలా ఆ విషయాన్ని చెయ్యాలి అంటే, ఆ విజయాన్ని సాధించాలంటే అక్కడితో ఆగిపోతున్నారు. లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది కుటుంబంలో సమస్యలని, భర్త అవమానించాడని, భార్య అవమానించిందని, లేదంటే మార్క్స్ రాలేదని, ర్యాంక్స్ రాలేదని, అందరూ అవమానం పొందుతున్నారని చెప్పి అక్కడే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు. కానీ గుర్తించాల్సింది ఏంటంటే, ఎక్కడ పోగొట్టుకుంటున్నామో అక్కడే సాధించగలిగే శక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఒక గొప్ప లక్షణం. దానికి ఎన్నో గొప్ప విజయాలు చేసేయాల్సిన అవసరాలు లేదు. ఏదో సాధించేయాలి అని పట్టుదల అనేది మాత్రమే ఉండాలి. ఐఎమ్ ది బెస్ట్ అని మీరు అనుకోవాలి. ఎక్కడైతే పోగొట్టుకున్నానో, ఎక్కడైతే అవమానాన్ని పొందుకున్నానో అలాంటి దగ్గర మళ్ళీ తిరిగి అభిమానాన్ని పొందుకునే అంత లెవెల్లోకి మీరు వెళ్ళాలి. ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఒక ముందడుగు వేస్తే ఒక లక్ష్యాన్ని అనేది మనం చేరుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉండేది ఆమె, ఎలా ఉండేవాడు అతను, కానీ ఇప్పుడు ఏ స్టేజ్లోకి వచ్చాడు అని మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే స్థాయిలోకి మీరు రాగలగాలి. ఎన్నో అవమానాలు మనుషులు అన్నాక ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో అవమానాలు పొందుకుంటారు. ఆస్తి లేదని, అప్పులు అయిపోయారని, చుట్టుపక్కల వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఇంకా ఎంతమందో విమర్శించవచ్చు. స్నేహితులు విమర్శించవచ్చు. సరిగ్గా రెడీ అవ్వి రాలేదు, ఫంక్షన్లో ఒకరితో కంపారిజన్ చేసి వీళ్ళు సరిగ్గా రెడీ అవ్వలేదు అని చెప్పి మిమ్మల్ని అక్కడ అవమానించవచ్చు. అలా ప్రతి ఒక్క దగ్గర ఎక్కడో ఒక దగ్గర మీరు అవమానాలు పొందుకునే ఉంటారు. కానీ ఆ అవమానాన్ని విజయంగా సాధించుకోవాలి. వాళ్ళ దగ్గర ఎక్కడైతే అవమానం మిమ్మల్ని చేశారో అక్కడే ఇన్స్పిరేషన్గా మీరు మారాలి. అలా మీరు సాధించగలిగేటప్పుడు మీ గోల్ అనేది మీరు రీచ్ అవుతారు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ గోల్ వాళ్ళు మర్చిపోయి అవమానాన్ని తలుచుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, లోన్లీగా ఉండిపోతున్నారు. మేమేమి సాధించలేము, మా వల్ల ఏమి కాదు అన్న లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని ఒక సైకలాజికల్ ఇష్యూస్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. చాలా డేంజరస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎవరు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని బాధలు మీరు భరించిన, ఎక్కడైతే మీరు అవమానాన్ని పొందుకుంటారో అక్కడ మరలా వాళ్ళతోనే మీరు శభాష్ అనిపించుకోగలిగే స్థాయిలోకి మీరు రాగలగాలి. మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో వాళ్ళు మిమ్మల్ని చూడగలగాలి. అలా మీ గోల్స్ మీరు రీచ్ అవ్వగాలి అనుకుంటే ఖచ్చితంగా హోప్తో రండి, సక్సెస్తో వెళ్ళండి. ఇలాంటి సమాచారం కోసం ఇంకా ఎన్నో సమాచారాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.